నందమూరి మోక్షజ్ఞ వైరల్లు వయ్యారి నందమూరి మోక్షజ్ఞ వైరల్లు వయ్యారి మా సంక్రాంతి పండగ మా బొండల్లో నీదే హరి నందమూరి మోక్షజ్ఞ వైరల్లు వయ్యారి నందమూరి మోక్షజ్ఞ వైరల్లు వయ్యారి కడ కింద ఏలే తళ తళ చెప్పు ఏం కావాలి మరి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సినీ అప్డేట్స్ చూద్దాం. నందమూరి నట వారసుడి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం. నందమూరి నట వారసుడిగా 3వ తరంగా నందమూరి మోక్షజ్ఞ తన అరంగేట్రం గురించి ఇప్పుడు పలు ఆసక్తికరమైన అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పలు సినిమాల్స్లో నటించడం జరుగుతుంది. ఎన్బికే 112, ఎన్బికే 311 ఈ సినిమాల్లో ఆయన షూటింగ్స్ విషయంలో జరుగుతూ ఉండగా తనకు గాయం కావడంతో తను ఇప్పుడు ప్రజెంట్ గా రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇకపోతే ఈయన తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈయన డెబ్యూ సినిమాతో ఈ దసరాకి సినీ ఎంట్రీలోకి తెరంగేట్రం కావడం అయితే జరుగుతూ ఉంది. ఈయన గురించి పలు సినిమాలు ఆసక్తికరంగా ఇంతకు ముందు చర్చ అయితే జరిగింది. ప్రశాంత్ వర్మతో ఒక సినిమా ఉంటుందని చర్చలు జరిగినప్పటికీ అవి అంతరాయంగా అక్కడికే నిలిచిపోయాయి. ఇప్పుడు తాజాగా ఒక యువ దర్శకుడితో ఈయన సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఆయననే వశిష్ఠ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి దసరాకు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన తెరంగేట్రం ఈ దసరా పండుగకు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్త వినగానే నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గాయం జరగకుండా ఉండింటే ఇది ఇప్పటి వరకు జరిగి ఉండేదని, తనకు గాయమైన సందర్భంగా ఈ విషయం పోస్ట్ పోన్ అయి దసరాకు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఈ దసరాకి ఉండబోతుందన్నమాట. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.